పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. ఎబేజ్ ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. యాబేజు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రపంచానికి కర్తగా, ప్రపంచానికి న్యాయకర్త ఎవరయ్యా అని తెలుసుకోవడము ప్రారంభించాడు. ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఉన్నాడా? ఈ ప్రపంచంలో ఆపద కాలంలో మొర్ర పెట్టినప్పుడు సమీపముగా ఉండే దేవుడు ఉన్నాడా అని అతడు వెతికినప్పుడు ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎలాగా ఆయన ఏమంటున్నాడంటే, యాబేజు ఇజ్రాయేలుల దేవుని గూర్చి, ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొరపెడుతున్నాడు. మన దేవుడు ఎవరు? ఇజ్రాయేలులకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎవరై అంటే, అబ్రహాముకు చాలిన దేవుడు, ఇసాకుకు చాలిన దేవుడు, యాకోబుకు చాలిన దేవుడు, మనకు చాలిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలుల దేవుని గురించి యాబేజు తెలుసుకొని అతడు చేస్తున్న మనవి, చేస్తున్న ప్రార్థన, చేస్తున్న విజ్ఞాపన, అతడు చేస్తున్న వినపం ఎలాగుంది అంటే, యాబేజు ఇజ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా, యాబేజు ప్రార్థన ఎలాగుందంటే, ఇజ్రాయేలుల మీద ఆసీనుడైన వాడా, నా స్తోత్రాల మీద కూడా నువ్వు ఆసీనుడవై ఉండము. ఇదిగో ఇజ్రాయేలును రక్షించిన వాడవు నీవే, ఇప్పుడు నన్ను కూడా రక్షించువాడవు నీవే. నువ్వు కాపాడుతావని, నువ్వు నన్ను బలపరుస్తావని, నన్ను నువ్వు నిరంతరము నాతో ఉంటావని, నా అడుగు జాడలలో నువ్వు నడుస్తావని, వెనక ముందు ఆవరిస్తావని, నా కుడి పక్కన నువ్వు ఉంటావని నీకు మొర పెడుతున్నాను, నీకు ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనకు జవాబు ఇచ్చువాడవు నీవే. నా ప్రార్థన ఆలకించి ఆశీర్వాదము ఇచ్చువాడవు నీవే. నీ ఆశీర్వాదము నేను పొందాలి, నీ ఆశీర్వాదమును అనుభవించాలి, నీ ఆశీర్వాదము చొప్పున నేను వారసుడిగా, నీ సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. యాబేజు చేస్తున్న ప్రార్థన మనసు ఇప్పి చేస్తున్నాడు, హృదయాన్ని తెరిచి చేస్తూ ఉన్నాడు, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తున్నాడు. ఆ అనుకూలమైన ప్రార్థన ఏంది అంటే, దేవుడు విన్నంత వరకు, దేవుడు జవాబిచ్చేంత వరకు, దేవుడు మన మొర ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చేంత వరకు అతడు
ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించి తర్వాత ఏమన్నాడు? నా సరిహద్దులో, హలో, నా సరిహద్దులో ఇంట్లో ఉన్నా, పొలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నా హద్దు, నా సరిహద్దులలో ఎక్కడైనా ప్రభువా నేను తొట్టిల్లకుండా నన్ను కాపాడు. నా సరిహద్దులలో నువ్వు ఉంటే నేను నిలబడగలను. నా సరిహద్దులలో నువ్వు మాట్లాడితే నేను బ్రతకగలను. నా సరిహద్దులలో నీ కను దృష్టి నిలిచి ఉంటే జీవగ్రంథంలో నా పేరు వ్రాయబడు. నా సరిహద్దులో నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకుంటే ఈ భూమి మీద దీర్ఘాయుష్యవంతుడిగా జీవించగలను.